నా విషయాల్లో పిల్లల విషయాల్లో నువ్వెంత కేర్ తీసుకుంటున్నావో నాకు అర్థమవుతోంది మిస్సమ్మ. మనసులో ఎన్నో బాధలు భరిస్తూ పైకి నవ్వుతూ ఉన్నావు. రియలీ నీ ప్లేస్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. థ్యాంక్ యూ సార్, నన్ను అర్థం చేసుకున్నందుకు. మీకు నిజం చెప్పలేక, చెప్పకుండా ఉండలేక నేను నరకం అనుభవించాను సార్. ఆ స్వామీజీ రాక వల్ల అంజు బాడీలో ఉంచి ఆ దుష్టశక్తి వెళ్ళిపోయి నేను ఊపిరి పీల్చుకున్నాను సార్. నాకు తెలుసు మిస్సమ్మ, నేనంతా గమనిస్తున్నాను. నిజంగా నువ్వు చాలా గ్రేట్. నాకు గతం గుర్తున్నా లేకపోయినా, నేనింట్లో ఉన్నా లేకపోయినా నువ్వెప్పుడూ బాధ్యతగా ఉన్నావు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ ఈ ఇంటిని కాపాడుతున్నావు. నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పోరాటం నీ ఒక్కదానిది కాదు మిస్సమ్మ, నీ పక్కన నేనున్నాను, ఎప్పటికీ ఉంటాను. నువ్వు ఒంటరి దానివి కాదు, నీకు తోడుగా నేనున్నాను. ఇప్పుడు ఎప్పుడు మనం కలిసే ఉంటాం. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, నువ్వు లేకపోతే నేను పిల్లలు ఏమైపోయేవాళ్ళమో అని. ఆరు నీపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. నువ్వు నాకు సారీ చెప్పడం కాదు,